ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. తల మీద అక్షయ పాత్ర, చేతిలో చిడతలతో హరిలో రంగ హరి అంటూ హరిదాసులు పల్లెబాట పట్టారు. వీరు శివకేశవుల కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటికి తిరుగుతుంటే వీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. కొందరు కాలినడకన, మరికొందరు వాహనాలపైన తిరుగుతూ సాంప్రదాయాన్ని చాటుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలు, రాయిళ్లు, కోడిపుంజులను పోరుకు సిద్ధం చేసుకుంటారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెడుతుంటారు. వాటిలో గొబ్బిళ్లు పెట్టి పూలతో అలంకరిస్తూ ఉంటారు. పండుగ సమీపిస్తుందనక మన తెలుగువారి ప్రాచీన సాంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, సున్నుండలు, జంతికలు వంటివి వండుతారు. అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఈ పిండి వంటలు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో హైలైట్. సంక్రాంతి సెలవులకు వచ్చే కుటుంబ సభ్యులకు ముఖ్యమైన చిరుతిళ్లు ఇవే. హిందూ సాంప్రదాయంలో ధనుర్మాసం విశిష్టమైనదే. డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉండే ఈ మాసాన్ని మార్గశిర మాసం అని కూడా అంటారు. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అనేక రెట్ల ఫలితాలని ఇస్తాయని విశ్వాసం. ఇక ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమైన మహాభక్తురాలు ఆండాల్ అమ్మవారు. ఆమె చూపిన భక్తి మార్గమే ధనుర్మాసానికి ప్రాణం. ఈ మాసంలో వైష్ణవాలయాల్లో రోజు తిరుప్పావై పారాయణం చేయటం ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ఈ ధనుర్మాసం నెల రోజులు గ్రామాల్లో ఆలయాల వద్ద తెల్లవారుజామున భాజా, భజంత్రీలు, కోలాటాలు, చలిమంటలు సందడి ఉంటుంది. ఈ నెల రోజులు గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో హరిదాసు సంకీర్తనలు వినిపిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులే ఈ హరిదాసులు అంటారు పెద్దలు. హరిదాసులు అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. హరిదాసు పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే ధనధాన్యాలను అందుకొని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. పండుగ నెల ధనుర్మాసంలో నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు, వాహనాలను హరిదాసులు స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రను తమ శిరస్సుపై ధరిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి గ్రామ సంచారం చేస్తారు. గ్రామాల్లో, పల్లెల్లో ఇంటింటికి తిరిగి తమ స్వగృహానికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరి ఏమీ మాట్లాడరు. అక్షయ పాత్రను కిందకి దించరు. ఇంటికి వెళ్ళాక ఆయన ఇల్లాలు అతడి పాదాలను కడిగి అక్షయ పాత్రను కిందకు దించుతుంది.